అంతే అన్న ప్రభుత్వం 8 నెలలు ఎందుకు ఎలా ఉంది? మాకేం అనిపించలేదండి. ఇది సూపర్ సిక్స్ అన్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. బస్ ఛార్జీలు ఫ్రీ అన్నారు. ఇంతవరకు ఏది అమలైంది లేదు. అలాగే మేము వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం అన్నారు. ఉన్న ఛార్జీలు తగ్గించపోగా మళ్ళీ వీళ్ళే అదనపు భారాలు వేశారు. సో ఇది కూడా భరించడానికి భారం. అదొకటి నెక్స్ట్ స్మార్ట్ మీటర్లు అంటున్నారు. స్మార్ట్ మీటర్లు కూడా మేము వస్తే అమల్లోకి తీసుకురామని చెప్పింది ఈ ప్రభుత్వమే. ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్తుంది కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేం అంత అనిపించలేదు. సో ఈ సూపర్ సిక్స్లు కూడా కొంచెం చేస్తే బాగుండేది, కానీ ఇంతవరకు అమలు అయితే కాలేదు. కానీ సూపర్ 6లో అచ్చెన్నాయుడు గారు 60% హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. ఎక్కడ పేర్లకే కాదు కదా, అమలు చేసినామని చెప్తున్నారు కానీ ఎక్కడ అమలు అయింది లేదు కదా. గ్యాస్ సిలిండర్లు అన్నారు, దాని తాలూకు ఇంతవరకు ఏం లేదు. నెక్స్ట్ ఉపాధి హామీ అన్నారు, తర్వాత ఈ ఫ్రీ బస్సులు అన్నారు. ఫ్రీ బస్సులు కూడా ఇంతవరకు లేదు. పక్క రాష్ట్రంలో మీరు ఫ్రీ బస్సులు ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ ఫ్రీ బస్సులు జరుగుతుంది కదా మహిళలకి, ఇక్కడ ఎందుకు అమలు జరగలేకపోతుంది? అక్కడ వాళ్ళు చేయగలిగింది ఇక్కడ వాళ్ళని చూసే కదా మీరు పెట్టింది. వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగే కరెంట్ ఛార్జీలు ఎప్పుడో 2022, 2021 అప్పుడు ఒప్పందాల్లో మాకు సర్దుబాటు ఛార్జీలు సరిపడలేదని చెప్పేసి ఈరోజు మీరు జనాల మీద అధికంగా భారాలు వేయటం ఎంతవరకు కరెక్ట్? మేము వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన మీ ప్రభుత్వమే ఈరోజు కరెంటు ఛార్జీలు అంత వేల కోట్ల రూపాయల బడ్జెట్ వేస్తున్నారు. ఇప్పుడు సామాన్య మానవులు రోజువారీగా తెచ్చుకొని బతికే కూలీలు ఉన్నారు ఈ ఏరియాలో. వీళ్ళ మీద మీరు 1200, 2000, 3000 రూపాయలు కరెంటు బిల్లులు వేస్తే వీళ్ళు ఏమాత్రం కట్టగలుగుతారు? సో ఇది అనేది మాకు అంత